సీఎం చేసింది. పార్టీ అధ్యక్షురాలు కావడానికి పావులు కదిపింది. సమావేశానికి రాకుండానే పదవిని తన దగ్గరకు రప్పించుకుంది. అమ్మ తర్వాత అమ్మను తానేనని కాళ్లకు దండాలు పెట్టించుకుంది. అనాథలా ఉన్న అన్నాడీఎంకేను ఆదుకొని ఏలుకునే మహారాణిగా సింహాసనంపై కూర్చుంది. పార్టీ గుప్పెట్లోకి రాగానే సీఎం పదవికి స్కెచ్ వేసింది. సెల్వమే రాజీనామా చేసి స్వీకరించండి మహాతల్లి అంటూ అడిగేలా చేసింది. అంతా ఓకే అనుకున్న టైంలో ఆత్మ ప్రేతాత్మల వ్యవహారంతో కథ అడ్డం తిరిగింది. పోయిస్ గార్డెన్ నుంచి కాలు కదపకుండానే పార్టీ సమావేశం జరిపించి అధ్యక్షురాలిగా ఎన్నికైపోయింది శశికళ. అమ్మా మీరే మా అధినేత అంటూ వంగి దండం పెట్టి మరీ పత్రం అందించాకే పార్టీ ఆఫీసుకు రాజమాతలా వచ్చింది. నడకలోనూ ఆహార్యంలోనూ జయలలితనే ఫాలో అవుతూ గంభీరంగా ఎంటర్ అయింది. ఆమెకున్న అర్హతేంటో ఎవరూ అడగలేదు. ఎప్పుడో పార్టీ ప్రచారానికి క్యాసెట్లు అమ్మింది. అది కూడా తన వ్యాపారానికే తప్ప పార్టీ కోసం కాదు. అంతే తప్ప ఏ హోదాలోనూ పని చేయలేదు. జెండా పట్టింది లేదు. అయినా అధ్యక్షురాలైపోయింది. ఈ విషయం తెలిసిన సీనియర్ జూనియర్ నేతలంతా క్లాస్ రూముల్లో చిన్నపిల్లల్లా చప్పట్లు కొట్టి సంబరపడ్డారు. పార్టీపై గ్రిప్ రాగానే సీఎం అయిపోవాలనేది శశికళ ఆలోచన. కానీ జల్లికట్టు వ్యవహారం మధ్యలో టైం తినేసింది. అయినా ఓపిగ్గా ఎదురు చూసింది. జల్లికట్టు సద్దుమణగ్గానే వ్యూహం స్క్రిప్ట్ ప్రకారం మొదలైంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ ఏకగ్రీవంగా శశికళను నేతగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సెల్వం ఫెయిల్ అయ్యారని మార్చేస్తున్నారా? శశికళ గొప్ప పరిపాలన దక్షురాలని సీఎంగా చేస్తున్నారా? సర్పంచ్గా కూడా గెలవని మనిషిని ముఖ్యమంత్రి చేసేస్తారా అని అడగలేకపోయారు. ఎందుకంటే వారిలో చాలా మంది శశికళ చెబితేనే జయలలిత ఓకే చేస్తే టికెట్ తెచ్చుకుని గెలిచినవారు. జయలలితపై అక్రమాస్తుల కేసు నమోదై విచారణ జరిగి జైలు శిక్ష పడినప్పటి నుంచే శశికళ పార్టీపై పట్టు పెంచేసుకుంది. అన్ని వ్యవహారాలు తానే నడిపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో టికెట్ల దగ్గర నుంచి మంత్రి పదవుల దాకా అంతా పక్కా వ్యూహం ప్రకారం నడిపించింది. అందుకే నేడు పార్టీలోనూ మంత్రివర్గంలోనూ అంతా ఆమె విధేయులే కనపడతారు. ఆఖరికి జయ టీవీని సైతం తన బంధువుల కనుసన్నల్లోనే, అది కూడా జయలలిత బతికున్న రోజుల్లోనే అంటే శశికళ వ్యూహం అర్థమవుతోంది. ఒకవైపు శశికళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగానే అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి జయలలిత వైద్యం మరణం వివరాలు చెప్పుకొచ్చారు. డయాబెటీస్ ముదిరి మల్టిపుల్ డిజార్డర్ ఏర్పడ్డంతో సిక్కయ్యారని, చివరకు గుండెపోటుతో చనిపోయారని వివరించారు. విచిత్రమేంటంటే జయకు చికిత్స జరిగిన రూంలో సీసీ కెమెరాలు లేవంట. అవి లేవా? ఉన్నవి పీకేశారా? ఉన్నా లేవని ఇప్పుడు చెబుతున్నారా? ఈ విషయం మాత్రం ఎవ్వరూ అడగటం లేదు. శశికళను ఆమె అనుచరుల్లా వ్యవహారం చేస్తున్న అప్పటి చీఫ్ సెక్రటరీని మాత్రమే అనుమతించారట. ఎవరు చెప్తే చేశారిలా? జయలలిత అలా చెప్పిందా? దానికి సమాధానం లేదు వారి దగ్గర. అంతలో సడన్ గా పన్నీర్ సెల్వానికి అమ్మ ఆత్మ కనబడింది. నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి అని అడిగిందట. అందుకే సమాధి ముందు ఏడ్చేశాడు. తెల్లారు నుంచి ఏడిపించడం మొదలెట్టాడు. నన్ను బలవంతంగా రాజీనామా చేయించారని, అమ్మ మరణంపై అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పాడు. విచారణ జరిపిస్తానని చెప్పాడు. తనకు బలముందని நிரூபிச்சுకుంటానని చెప్పుకొచ్చాడు. ராஜினாமா கொடுத்தவுடன் கவர்னர் அவர்கள் என்னை தொடர்பு கொண்டு கடிதத்தின் வாயிலாகவும் அடுத்த முதலமைச்சர் பதவியேற்பு வரை நீங்கள் முதலமைச்சராக செயல்படுங்கள், உங்களுடைய அமைச்சரவையும் அமைச்சர்களாக செயல்பட வேண்டும் என்று கேட்கப்பட்டார்கள். தொலைபேசியிலும் கடிதமும் கொடுத்திருக்கிறார். ఇంతకీ
సీఎంగా ఉన్న సెల్వం జయలలిత మరణంపై అనుమానాలుంటే ఎందుకు అడగలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడలేదు? పదవి కావాలని నోరు మెదపలేదా? ఇప్పుడు పదవి పోయింది కాబట్టి నోరు మెదిపారా? పదవి ఉంచుతామని ఎవరో ఆశ పెడితే ధైర్యం చేస్తున్నారా? நம்மளை மன்னிக்காது என்ற சூழல் ஏற்பட்ட பொழுது இன்றைக்கு எழுந்துதான் இந்த அறப்போராட்டம். நான் ஏற்கனவே சொல்லியிருந்தேன், என்னை அணுகி மாண்புமிகு அம்மா அவர்கள் ఎవరేమన్నా ఎమ్మెల్యేల మద్దతు తనకుంది కాబట్టి తననే సీఎం చెయ్యాలని శశికళ తేల్చి చెప్పారు. పన్నీర్ సెల్వం ద్రోహి అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలందర్నీ క్యాంప్లో పెట్టేశారు. రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ ఆయన్ను కలిసి ఆయన ముందు బల ప్రదర్శన చేయడానికి రెడీ అయ్యారు. நம் புரட்சி தலைவர் அவர்கள் சொன்னது போல அச்சம் என்பது மடமை, அஞ்சாமை திராவிடர் உடைமை, ஆறிலும் சாவு நூறிலும் சாவு என்பதை மனதில் நிறுத்தி நம் தாய் கட்டி காத்த கழகத்தை பாதுகாப்பது நமது கடமை. துரோகமும் விரோதமும் கைகோர்த்து வந்தாலும் அவை தோற்று ஓடும். తననెవరూ బెదిరించలేరంటూనే అందర్నీ బెదిరించారు శశికళ. మొత్తం పార్టీ తన గుప్పెట్లోనే ఉందని చెప్పకనే చెప్పారు. ఎన్ని ఎత్తులు వేసినా ఎవరూ ఏం చేయలేరని తేల్చి చెప్పేశారు.